వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లెట్స్ లర్న్ విత్ గాయత్రి. ఈ వీడియోలో డిగ్రీ 5th సెమిస్టర్ బీఎస్సీ కంప్యూటర్ సైన్స్ స్టూడెంట్స్ ఎవరైతే స్టాటిస్టిక్స్ని మేజర్ అండ్ మైనర్ సబ్జెక్ట్గా సెలెక్ట్ చేసుకుంటారో వాళ్ళ కోసం అప్లైడ్ స్టాటిస్టిక్స్ యూనిట్ 2 రేషియో టు ట్రెండ్ మెథడ్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఆల్రెడీ ప్రీవియస్ వీడియోస్లో యూనిట్ 2కి సంబంధించి సింపుల్ యావరేజ్ మెథడ్, ప్రాబ్లమ్స్ ఆన్ సింపుల్ యావరేజ్ మెథడ్ ఎక్స్ప్లెయిన్ చేశాను. ఈ వీడియోలో రేషియో టు ట్రెండ్ మెథడ్ థియరీ పార్ట్ అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఆల్రెడీ మన ఛానల్లో అప్లైడ్ స్టాటిస్టిక్స్కి సంబంధించి యూనిట్ 1 ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్ ఎక్స్ప్లెయిన్ చేస్తూ మీకు ప్రాబ్లమ్స్తో పాటు విత్ నోట్స్ కూడా ప్రొవైడ్ చేశాను. ఎవరైతే ఇంకా ప్రీవియస్ వీడియోస్ చెక్ చేయలేదో వెళ్ళొకసారి మన ఛానల్లో చెక్ చేయండి. అలాగే ఎవరైతే స్టూడెంట్స్ మన ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నారో ప్లీజ్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. వెన్ కమ్స్ టు రేషియో టు ట్రెండ్ మెథడ్, దిస్ మెథడ్ ఈజ్ అన్ ఇంప్రూవ్మెంట్ ఓవర్ ద సింపుల్ యావరేజ్ మెథడ్. అంటే ఆల్రెడీ ప్రీవియస్ వీడియోస్లో సింపుల్ యావరేజ్ మెథడ్ చూసాం కదా, సో ఆ మెథడ్ని ఇంప్రూవ్ చేస్తూ మనకి రేషియో టు ట్రెండ్ మెథడ్ అనేది చేశారనమాట. అండ్ దిస్ మెథడ్ ఈజ్ బేస్డ్ ఆన్ ద assumptions that seasonal variations for any season like month for monthly data and quarter for quarterly data and given month is constant factor of the trend. సో ఇక్కడ ఏంటి అంటే ఈ మెథడ్ అనేది ఒక అజంప్షన్ని బేస్ చేసుకొని ఉంటుంది. ఆ అజంప్షన్ ఏంటి అంటే ఏవైతే సీజనల్ వేరియేషన్స్ ఉంటాయో అవి ఎనీ సీజన్ అయినా సరే ఒక కాన్స్టెంట్ ఫ్యాక్టర్ ట్రెండ్ మీద బేస్ అయి ఉంటుందన్నమాట. అండ్ దిస్ మెథడ్ కన్సిస్ట్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టెప్స్. ఈ స్టెప్స్ ఏంటి అంటే మనం ప్రాబ్లం చేయడానికి గైడ్ లైన్స్ అనమాట. ఎవ్రీ స్టెప్ బై స్టెప్ ప్రాబ్లం అనేది చేస్తూ ఉంటాము. వెన్ కమ్స్ టు స్టెప్ 1, కంప్యూట్ ద ట్రెండ్ వాల్యూ బై ద మెథడ్ ఆఫ్ లీస్ట్ స్క్వేర్స్ బై ఫిట్టింగ్ ఆఫ్ యూ మ్యాథమెటికల్ కర్వ్ లైక్ స్ట్రైట్ లైన్, సెకండ్ డిగ్రీ పారాబోలా, ఎక్స్పోనెన్షియల్ కర్వ్. సో మనకి డేటా అనేది ముందే ప్రొవైడ్ చేస్తారు టేబుల్ ఫార్మాట్లో. డేటాని బేస్ చేసుకొని మనం లీస్ట్ స్క్వేర్ టెక్నిక్ ఉంటుంది కదా, సో దాంట్లో మనకి స్ట్రైట్ లైన్, సెకండ్ డిగ్రీ పారాబోలా, ఎక్స్పోనెన్షియల్ కర్వ్స్ అనేవి ఉంటాయి. ఈ 3 కర్వ్స్లో ఏదో ఒక కర్వ్ యూజ్ చేసుకొని మనం డేటాని ఎక్స్ట్రాక్ట్ చేయాలన్నమాట. వెన్ కమ్స్ టు స్టెప్ 2, express the original data as the percentage of the trend values assuming the multiplicative model, and these percentage will contain the seasonal, cyclic and irregular components. సో మనకు స్టెప్ 2 ఏంటి అంటే ఒరిజినల్ డేటా ఏదైతే ఉంటుందో మనకు వచ్చిన డేటాని పర్సంటేజ్ ఫార్మాట్లో మెన్షన్ చేయాల్సి ఉంటుంది అనమాట. సో బై యూజింగ్ మల్టిప్లికేటివ్ మోడల్. సో ఇక్కడ మనకి సీజనల్, సైక్లిక్ అండ్ ఇర్రెగ్యులర్ కాంపోనెంట్స్ 3 కాంపోనెంట్స్ అనేది మనం యూజ్ చేయాల్సి ఉంటుంది. మల్టిప్లికేటివ్ మోడల్ చూడండి, y = t.s.c.i × 100. సో అక్కడ మీకు డాట్ మీన్స్ మల్టిప్లికేషన్ అనమాట. ఇక్కడ చూడండి y = time series value or observed value, and t = trend value, s = seasonal value, c = cyclic value, and i = irregular value. పైన ఇచ్చిన ఫార్ములా ఏదైతే ఉందో దాన్ని మనం ఈ ఫార్మాట్లో రాసుకున్నాం చూసారా. ట్రెండ్, సీజనల్ వేరియేషన్స్, సైక్లిక్ వేరియేషన్స్ అన్నీ ఒక సైడ్ ఉంచుకొని, సో ఏవైతే ఇర్రెగ్యులర్ వేరియేషన్స్ × 100 ఉందో దాన్ని మనం లెఫ్ట్ సైడ్కి తీసుకొచ్చామన్నమాట. సో రైట్ సైడ్ ఇంటూ చేస్తుంది అంటే మల్టిప్లికేషన్ చేస్తుంది కాబట్టి లెఫ్ట్ సైడ్కి వస్తే డివిజన్ చేస్తుంది. సో ఇవన్నీ మీకు తెలిసే ఉంటాయి. ఈ విధంగా మనకి ఫైనల్ ఫార్ములా అనేది రెడీ చేసుకుంటాం. వెన్ కమ్స్ టు స్టెప్ 3, ద సైక్లికల్ అండ్ ఇర్రెగ్యులర్ కాంపోనెంట్స్ ఆర్ రిమూవ్డ్ బై యావరేజింగ్ ద పర్సంటేజెస్ ఫర్ డిఫరెంట్ మంత్స్. సో ఇక్కడ మనం స్టెప్ 3లో ఏం చేయాలంటే ఏవైతే సైక్లిక్ అండ్ ఇర్రెగ్యులర్ కాంపోనెంట్స్ ఉంటాయో బోత్ కాంపోనెంట్స్ని రిమూవ్ చేయాలన్నమాట. సో ఎలా చేస్తాం? బై యావరేజింగ్ ద పర్సంటేజెస్ ఫర్ డిఫరెంట్ మంత్స్కి కూడా మనం యావరేజ్ చేసి పర్సంటేజ్ అనేది చేయాల్సి ఉంటుంది. అండ్ ఇఫ్ ద డేటా ఆర్ మంత్లీ అండ్ ఫర్ డిఫరెంట్ క్వార్టర్స్ దెన్ ద సీజనల్ వేరియేషన్స్ కెన్ బి రిమూవ్డ్ బై టేకింగ్ యావరేజెస్ లైక్ మీన్ ఆర్ మీడియన్. సో మనకి ఎలా రిమూవ్ చేస్తామంటే బై యూజింగ్ మీన్ ఆర్ మీడియం. సో మీన్ కానీ మీడియం కానీ యూజ్ చేసి యావరేజ్ అనేది పర్ఫామ్ చేసి ఏవైతే కాంపోనెంట్స్ లైక్ సైక్లిక్ అండ్ ఇర్రెగ్యులర్ కాంపోనెంట్స్ ఉంటాయో బోత్ కాంపోనెంట్స్ని కూడా రిమూవ్ చేస్తాం. వెన్ కమ్స్ టు స్టెప్ 4, finally these seasonal indices obtained in the above step are adjusted to a total of 1200 for monthly data and 400 for quarterly data by multiplying them throughout by a constant k which is given by. సో మనకి ఇక్కడ ఫైనల్గా సీజనల్ ఇండిసెస్. సో మనం ఎందుకు చేస్తున్నాము? ఏ మెథడ్ అయినా, సింపుల్ యావరేజ్ మెథడ్ అయినా, రేషియో టు ట్రెండ్ మెథడ్ అయినా, మూవింగ్ యావరేజ్ మెథడ్ అయినా, ఏ మెథడ్ చేసినా సరే మనకి ఫైనల్గా కావాల్సినవి ఏంటి? సీజనల్ ఇండిసెస్ అనేవి కావాలి. సో ఫైనల్గా మనకి సీజనల్ ఇండిసెస్ అనేవి ఎలా వస్తాయంటే, సో పైన స్టెప్లో ఏవైతే మనం
పర్సంటేజెస్ చేసి డేటా అనేది తీసుకుంటాము. సో ఈచ్ డేటాని కూడా ఈచ్ సీజనల్ ఇండిసెస్ని కూడా అడ్జస్ట్ చేయాలన్నమాట. సో ఇక్కడ మంత్లీ డేటా అయితే 1200 తీసుకుంటాం. సో ఎందుకంటే 12 మంత్స్ ఉంటాయి కాబట్టి. అండ్ క్వార్టర్లీ డేటా అయితే 400 తీసుకుంటాం, 4 క్వార్టర్స్ ఉంటాయి కాబట్టి. అండ్ ఫైనల్గా వీటన్నిటిని కూడా మనం ఒక కాన్స్టెంట్ ఫ్యాక్టర్, సో కేతో డినోట్ చేస్తాం. ఇక్కడ కాన్స్టెంట్ ఫ్యాక్టర్తో మనకి మల్టిప్లై చేస్తే ఫైనల్గా సీజనల్ ఇండిసెస్ అనేవి వస్తాయి. ఫైనల్ ఫార్ములా చూడండి, K = 400 ఫర్ క్వార్టర్లీ డేటా బై టోటల్ ఆఫ్ ఇండిసెస్. సో మనకి క్వార్టర్స్కి సంబంధించిన డేటా తీసుకున్నప్పుడు 4 క్వార్టర్స్ ఇచ్చినప్పుడు సో ఈ విధంగా ఫార్ములా అనేది తీసుకుంటాము. సో ఇఫ్ మంత్లీ డేటా కనుక ఇస్తే సెకండ్ ఫార్ములా యూస్ చేస్తామన్నమాట. 1200 డివైడెడ్ బై టోటల్ ఆఫ్ ఇండిసెస్ అనేవి వేస్తాం. సో ఈ విధంగా మనకి ఫైనల్ ఫార్ములా అనేది ఉంటుంది. వెన్ కమ్స్ టు మెరిట్స్ అండ్ డిమెరిట్స్. సో మెథడ్ థియరీ పార్ట్లో మీకు ఏ మెథడ్ ఇచ్చినా సరే డెఫినెట్లీ మీరు మెరిట్స్ అండ్ డిమెరిట్స్ రాయాల్సి ఉంటుంది. ఎనీ 2 రాస్తే సరిపోతుంది. సో వెన్ కమ్స్ టు మెరిట్స్, దిస్ మెథడ్ ఈస్ ఈజీ అండ్ సింపుల్ టు క్యాలిక్యులేట్ ద ట్రెండ్ వాల్యూస్ అండ్ దిస్ మెథడ్ ఎస్టిమేట్స్ ద సైక్లిక్ అండ్ ఇర్రెగ్యులర్ వేరియేషన్స్ బై యావరేజింగ్ ద పర్సంటేజెస్. సో థర్డ్ స్టెప్లో మనం చేసింది అదే కదా, సైక్లిక్ అండ్ ఇర్రెగ్యులర్ వేరియేషన్స్కి యావరేజ్ అండ్ పర్సంటేజ్ అనేది క్యాలిక్యులేట్ చేసాం. అండ్ దిస్ మెథడ్ ఈస్ బెటర్ వెన్ కంపేర్డ్ టు రేషియో టు మూవింగ్ యావరేజ్ మెథడ్. సో నెక్స్ట్ మెథడ్ ఉంటుంది మీకు రేషియో టు మూవింగ్ యావరేజ్ మెథడ్. ఆ మెథడ్తో కంపేర్ చేసుకుంటే ఈ మెథడ్ అనేది మీకు చాలా సింపుల్గా అనేది ఉంటుంది. It is based on the method of curve fitting by the principle of least square techniques. Then it is influenced by the curve fitting method. So first step లో మనం చేసింది అదే కదా, ఏం చేసాం, ప్రిన్సిపల్ ఆఫ్ లీస్ట్ స్క్వేర్ మెథడ్ యూస్ చేసి లైక్ స్ట్రైట్ లైన్, సెకండ్ డిగ్రీ పారాబోలా అండ్ ఎక్స్పోనెన్షియల్ కర్వ్ యూస్ చేసి డేటాని ఎక్స్ట్రాక్ట్ చేసాం కదా. సో మనం క్వార్టర్స్ కానీ మంత్లీ డేటా కానీ ఐడెంటిఫై చేయాలంటే సో ఈ మెథడ్ అనేది యూస్ చేయాలి కాబట్టి ఈ మెథడ్ అనేది ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది అనమాట. అండ్ దెర్ ఈస్ నో లాస్ ఆఫ్ డేటా ఇన్ దిస్ మెథడ్. సో డేటా అనేది ఇక్కడ మనం లాస్ అవ్వట్లేదు, ఈచ్ అండ్ ఎవ్రీ డేటాని కూడా యూస్ చేస్తాం. సో దీస్ ఆర్ ద మెరిట్స్ ఆఫ్ రేషియో టు ట్రెండ్ మెథడ్. సో ఎనీ 2 మీకు ఈజీగా ఉండే వాటిలో సెలెక్ట్ చేసుకొని, ఇచ్చిన వాటిలో 5 ఇచ్చాను కదా, ఎనీ 2 సెలెక్ట్ చేసుకొని రాయండి. అండ్ వెన్ కమ్స్ టు డిమెరిట్స్, ఇట్ ఈస్ డిఫికల్ట్ టు అండర్స్టాండ్ ఫర్ ఏ నాన్ మ్యాథమెటికల్ పర్సన్. ఇలాంటి మెథడ్స్ అండ్ హై క్యాలిక్యులేషన్స్ చేయాలి అంటే డెఫినెట్లీ మ్యాథ్స్ బ్యాక్గ్రౌండ్ స్టూడెంట్ అయి ఉండాలన్నమాట. సో జనరల్గా మీరు ఇంటర్మీడియట్లో ఎంపీసీ కానీ ఎంఈసీ కానీ ఈ విధంగా మ్యాథ్స్ని సెలెక్ట్ చేసుకున్న స్టూడెంట్స్ మాత్రమే ఇలాంటి హై క్యాలిక్యులేషన్స్ అనేవి చేయగలుగుతారు. సో జనరల్గా బైపీసీ కామర్స్ స్టూడెంట్స్ అయితే ఇలాంటివి ఎక్కువగా అర్థం అవ్వవు అన్నమాట. క్యాలిక్యులేషన్స్ అనేవి వాటికి డిఫికల్ట్గా ఉంటుంది వాళ్ళకి. అండ్ సెకండ్ వన్ చూడండి, ద మెయిన్ డ్రాబ్యాక్ ఆఫ్ దిస్ మెథడ్ ఈజ్ ఇట్ కెనాట్ ఎఫెక్టివ్లీ ఎస్టిమేట్ ద సైక్లిక్ అండ్ ర్యాండమ్ కాంపోనెంట్స్. సో ఎఫెక్టివ్గా ఎస్టిమేట్ చేయవన్నమాట. అండ్ దిస్ మెథడ్ ఈజ్ టైమ్ కన్జ్యూమింగ్. సో క్యాలిక్యులేషన్ అనేది చాలా అంటే మీకు ప్రాబ్లం అనేది చాలా హైగా ఉంటుంది, చాలా ఎక్కువ క్యాలిక్యులేషన్స్ చేయాలి. సో ఎక్కువ టైం కన్జ్యూమింగ్ అనేది ఉంటుంది. దీస్ ఆర్ ద డ్రాబ్యాక్స్ ఆఫ్ రేషియో టు ట్రెండ్ మెథడ్. సో డ్రాబ్యాక్స్లో కూడా ఎనీ 2 సెలెక్ట్ చేసుకొని రాయండి. If you have any queries, please let me know in the comment section. For more videos like this, don't forget to like, share and subscribe to our channel and hit the bell icon also. Thank you for watching.